జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డ్ 20 మాజీ వైస్ చైర్మన్ మున్నుబాయ్ వార్డుకి రావడం జరిగింది. ఇది కాగానే 22వ వార్డులో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఒకటేమో భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసిండ్రో, అదే రకంగా మన రాజ్యాంగం ఉందో దాన్ని కించపరిచే విధంగా ఏ రకంగా చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, అదే రకంగా చాలా సమస్యలు ఉన్నాయి వార్డులల్లో. ఇప్పుడు మనం 20 వార్డులో ఉన్నాం. ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ లేదు. 1-2 బీటీ రోడ్లు తప్ప మిగతావన్నీ కూడా మట్టి రోడ్లే ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. అంతేకాకుండా ఇండ్లు కూడా చాలామందికి లేవు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వారికి అందరికీ కూడా తొందరలోనే ఇందిరమ్మ ఇండ్ల కింద జాగా ఉన్న వాళ్ళకందరికీ కూడా 5 లక్షల రూపాయలు, అదే రకంగా ఈ వార్డు సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్కి కానీ సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయలు ఆల్రెడీ పెట్టడం జరిగింది. శాంక్షన్ కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ కూడా అయిపోతున్నది కనుక మళ్ళీ ఆ యొక్క కార్యక్రమంలో మళ్ళీ ఈ వార్డుకు వస్తాం. ముఖ్యంగా సంవత్సరంన్నర మన ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మనం ఏ రకంగా గ్యారంటీలు కానీ సన్నబియ్య పథకమే కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చేరుతున్నాయా లేవా, సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి మొత్తం గల్లీ గల్లీ కూడా తిరుగుతున్నాం. ఇంచుమించు 2 వారాల నుంచి ఆర్మూర్ పట్టణంలోనే ఇప్పటికే 32-33 వార్డులు కంప్లీట్ చేసినాం. ఇంకొక 3-4 వార్డులు ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేసి దాని తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మున్సిపాలిటీ పైన కూడా 36కు 36 సీట్లు గెలిపించి మున్సిపాలిటీ పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇప్పటికే 51 కోట్ల నిధుల వరకు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ని అన్ని రకాలుగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. జై